మాట్లాడుకోవాలి కదా. అద్భుతమైన కట్టడాలను నిర్మిస్తున్న అదే సమయంలో సమాజంలో కొన్ని భయంకరమైన దురాచారాలు కూడా పుట్టుకొచ్చాయి. అవును. ఎడతెగని యుద్ధాలు, విదేశీ ఆక్రమణల భయం సమాజాన్ని చాలా అభద్రతాభావానికి గురిచేశాయి. దీని ఫలితంగా మహిళల స్వేచ్ఛ పూర్తిగా హరించబడింది. సతీ సహగమనం లాంటి దురాచారాలు బాగా ప్రబలాయి. ఇక జోహర్ అనే ఒక అత్యంత విషాదకరమైన ఆచారం ఈ కాలంలోనే మొదలైంది. కోటను శత్రువులు ఆక్రమించుకుంటున్నారని తెలియగానే శత్రువుల చేతిలో బందీలై అవమానాల పాలు కావడం కంటే మరణమే మేలని వందలాది మంది రాజపుత్ర స్త్రీలు మూకుమ్మడిగా అగ్నిగుండంలో దూకి ప్రాణాలు అర్పించేవారు. ఈ దృశ్యాలను ఊహిస్తుంటేనే మనస్సు కకావికలమవుతోంది. అలాగే బాల్య వివాహాలు లాంటి పద్ధతులు కూడా ఈ అభద్రతాభావం నుంచే పుట్టుకొచ్చాయి. ఇదంతా మనమెందుకు తెలుసుకోవాలి? ఈరోజుటి మన ఆధునిక జీవితానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సామ్రాజ్యాల ఉత్థాన పతనాలు